అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ 6 అనగా శనివారం నాడు రేపటి రోజున వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలోకి ప్రవేశించబోతున్న కొత్త వ్యక్తి ఎవరు, వారి ద్వారా వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఎటువంటిది, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగల మార్గాలు ఎటువంటివి, వీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, వీరి సమస్యకు తగిన పరిష్కారాలు ఏ విధంగా చేయాలి, తగిన పరిహారాలు ఎలా చేయాలి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే తొలిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమై తీరుతుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు చేరువలో అయితే వస్తుంది. ఇక అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా ఈ రాశి వారి గల లక్షణాలను అయితే మనం గుర్తించినట్లయితే కనుక వీరు ఎంతో కష్టజీవులు, కష్టాన్ని నమ్ముకొని వీరు పైకి వచ్చిన వాళ్ళు, కష్టే ఫలి అనుకున్న వాళ్ళని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క మాట ఎంతో మృదువుగా ఉంటుంది, వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. వీరి యొక్క ఆరోగ్యపరంగా అయితే వీరి యొక్క స్థానాధిపతి 6వ నంబర్ కనుక అధిపతి, వీరు చాలా కష్టజీవులు కనుక అందరి కష్టం వీరు తెలుసుకొని ఉంటారు. ఎవరికి ఎటువంటి హాని కలిగించరు, ఎవరి దగ్గర ఎటువంటి సహాయం పొందాలని అనుకోరు. వీలైతే వీరే నలుగురికి సహాయం చేసే విధాలుగా అయితే ఉంటారు. అయితే వీరు మానసికంగా కొంచెం గందరగోళంగా ఉన్నారు. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, వీరి యొక్క పేరు ప్రతిష్టలకు సంబంధించింది కూడా కావచ్చు, వీరు గుర్తింపునకు సంబంధించిన సమస్య కూడా కావచ్చు. ఏది చేస్తున్నా వెనుకబడితనం అయితే మిమ్మల్ని నిరాశ పెడుతూ ఉంటుంది. మానసికంగా గందరగోళంగా ఉంటున్నారు కనుక ఈ యొక్క స్థితి నుండి మీరు బయటపడతారు భగవంతుడా అనుకుని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క రాశి వారు ఏదైతే అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయని అయితే చెప్పుకోవాలి. వాటి నుంచి మీరు త్వరగా కోలుకోబోతున్నట్లుగా అయితే కనిపిస్తుంది. మీరు రేపటి రోజున అయితే ఒకటి నేర్చుకోబోతున్నారు. అది ఏదో ఒక దానిలో మీరు యోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైనా కావచ్చు, అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడడానికి యోగా, ధ్యానం వంటివి కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఎవరైనా కొత్త మిత్రులతో సంభాషణ చేయడం కూడా మొదలు పెట్టచ్చు. మీరు నచ్చిన వారితో మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడడం కూడా మీకు కొంచెం ఆనందకరంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇలా ఏదో ఒక నూతన మార్గాన్ని కూడా మీరు వెతుక్కోబోతున్నారు. ఈ మార్గం ఏదైతే ఉందో అది భగవంతుడు మీకు అందజేయబోతున్నాడు. వీరి యొక్క ఆలోచన మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మొత్తంగా ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ధనస్థితి గురించి మనం వేరువేరుగా మాట్లాడుకోవాలి. ధనస్థితి కానీ అధిపతి శుక్రుడు కనుక ప్రస్తుతం మీకు 7వ ఇంట బలహీనంగా ఉన్నాడు కనుక సూర్యుడు కుజునితో కలిసి కూర్చున్నారు కనుక తృతీయ భాషలో మీరు చూస్తే ఎక్కడ ఒక చోట బుధుడు కూడా ఇక్కడ కూర్చున్నాడు. కాబట్టి మొత్తం కూడా ఇలా ఉంటుంది అని గ్రహస్థితి చెప్పుకొస్తుంది. కావున మీరు ఎటువంటి చింత అవసరం లేదు. మీరు బుధుడు మీ రాశిలో 7వ ఇంట్లో కూర్చున్నాడు కనుక మీరు ధనాన్ని ఇస్తాడు, మీకు ధనాన్ని అందివ్వబోతున్నాడు. మంచి ధనం, అదనపు ఆదాయం కూడా మీకు లభిస్తుంది. ఎవరైతే అదనపు ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తూ ఉంటారో ఈ జాతకుల వారు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీకు మార్గాలు సగం అన్నీ తెరుచుకోబోతున్నాయి. అనవసరంగా ధనాన్ని అప్పుగా అయితే ఎవరికి ఇవ్వద్దు. ఈ స్థితి మీకు అత్యంత చెడ్డదని అయితే చెప్పుకోవాలి. ఈ రోజున ఇలా చేస్తే గనక మీరు ఎవరు సహాయం చేయలేరు, గ్రహాలు కూడా మీకు సహాయం చేయలేవు. రేపటి రోజున మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. కుటుంబంపై, వాహనాలపై అకస్మాత్తుగా ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి ఈ స్థితిని సరిగ్గా లేదని అయితే గుర్తించుకోండి. అకస్మాత్తుగా ఏదైనా ధనలాభం మీకు కలుగుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మంచి నమ్మకం జరుగుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఈ స్థితి బాగుంటుంది. రేపటి రోజున మీకు అనవసరపు ఖర్చులు చేయకూడదనే ఆలోచన అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరి మాటల్లో వచ్చి మీరు డబ్బు ఖర్చు పెట్టద్దు. మీరు డబ్బును పొదుపు చేసుకోవడం నేర్చుకోండి. రేపటి రోజున విచ్చలవిడిగా ఖర్చు చేసుకోవడం అయితే చాలా తగ్గించుకోవాలి. రేపటి రోజున ఎవరి మాటల్లో వచ్చి అంత పెద్ద నష్టం జరగబోతుంది. ఎవరికైనా సహాయం చేయాలనుకున్న, ఏదైనా డబ్బు గురించి మాట ఇవ్వాలనుకున్నా కూడా అది వాయిదా వేయడమే చాలా మంచిది. ఇప్పుడు కుటుంబ భావం గురించి అయితే మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో అధిపతి గురువు ప్రస్తుతం ఈ రాశి వారికి వక్రీకర స్థితిలో ఉన్నారు కనుక ప్రభావం గురువు కర్కాటక స్థితిలో కూర్చున్నాడు కనుక ఉచ్చ స్థాయి రాశిలో అయితే వక్రస్థితి అనేది ఉచ్చ రాశిలో ఉంది కనుక ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూడా మీరు రేపటి రోజున కొంచెం అన్నీ ఇబ్బందిగా అయితే ఉండవచ్చు. ఎవరైనా ఇంట్లో వృద్ధుల అనారోగ్యం, లోపము, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. మీరు ఏదైనా యాత్ర వెళ్ళడం మంచిది లేదా దైవ దర్శనానికి వెళ్ళడం మంచిది.
మీరు నిత్యం దైవ దర్శనానికి వెళ్ళలేకపోయినా మీరు నిత్యం దైవారాధన అయినా చేసుకోవచ్చు. ప్రతిరోజు అయినా దైవ నామస్మరణ అయితే చేస్తూ ఉండాలి. కనుక మీరు కుటుంబ సమేతంగా ఒక్కసారి అయినా శివభగవానునికి మీకు ఇష్టం కనుక ఒక సమస్య అయితే మీరు చెప్పుకోండి. మీ మానసిక స్థితిని మీ గురించి మీరు స్వేచ్ఛగా అయితే మీ ఇష్ట దైవానికి చెప్పుకోవడం చాలా మంచిది. మీ సమస్య నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలుస్తుంది, స్ఫూర్తినిస్తుంది. మళ్ళీ మీకు ఒక సంచారం అయితే గ్రహ సంచారం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దృష్టి పెట్టాలి. తీర్థయాత్ర యోగం కూడా కనపడుతుంది. వృద్ధుల యొక్క తల్లిదండ్రుల యొక్క అనారోగ్యం పాడైతే గనక రికవరీ విషయంలో మీరు ఒక అడుగు ముందే ఉండాలి. చిన్నగా ఆ విషయాన్ని పక్కన పెట్టొద్దు. ఎక్కడో ఒక చోట అయితే రేపటి రోజున మీకు సమయాన్ని గడపాలనుకుంటారు. అది దైవయాత్ర కావచ్చు, లేదా ఒక పిక్నిక్ కావచ్చు, ఒక సరదాగా ఆనందంగా గడిపే ఒక సమయం కావచ్చు. ఇంటిల్లపాది కూడా మీ విషయం అయితే చాలా సంతోషంగా ఉంటారు. సంతానం గురించి మాట్లాడితే గనక చిన్నవారైనా పెద్దవారైనా విద్యార్థులైనా కూడా రేపటి రోజున అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవాలి. మీలో ప్రేమాప్యాయతలు పెరుగుతాయని అయితే చెప్పుకోవాలి. అలాగే బద్ధకం ఉంటుంది, మొండితనం ఉంటుంది, కానీ సంతానంపై మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. కనుక ఆహారపు అలవాట్లు కొంచెం మార్పు తెచ్చుకోండి. కూర్చొని మెలుకొని అలవాట్లలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారి విషయంలో రేపటి రోజున కాస్త ఎక్కువగా ఆలోచించాలి. రాత్రులు ఎక్కువగా మేలుకొని ఉండేవారి పట్ల రేపటి రోజున అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ యొక్క రాశి గల వారు సంతాన విషయంలో చాలా వరకు కూడా రాహువు వారి స్థానంలో కూర్చొని ఉన్నాడు గనక వారి యొక్క మాటల విషయంలో మీరు కొంచెం తగ్గి ఉండడం మంచిది. వృత్తి స్థానంలో అయితే రాహువు కూర్చొని ఉన్నాడు గనక అదనపు పనిభారం ఉండొచ్చు. రుణ రోగాలు కూడా మీకు శాపం అయి ఉండొచ్చు. అలాగే మీకు ఎక్కడున్నా కూడా మీకు పోటీత్వత్వం అనేది మీ మనసులో ఎలాగైనా గందరగోళంగా ఉంటుందని భగవంతునితో అయితే చెప్పుకోండి. అనుకున్న పని చేయడంలో ఒక అడుగు ముందుగానే ఉండండి. రేపటి రోజున ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా దాన్ని మీరు పెద్దగా సీరియస్గా అయితే తీసుకోవద్దు. పక్కన పెట్టి ఆ విషయం గురించి మాట్లాడి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానని ఏదో ఒక మాట చెప్పేసి దాటివేయటం అయితే చాలా మంచిది. లేకపోతే ఆ యొక్క పరిస్థితులు ఆలోచిస్తూ మీరు చేయవలసిన విషయాలన్నీ పక్కన పెడితే కనుక అది ఒక గండం అని అయితే చెప్పుకోవాలి. ఆ గండం ఏ రూపంలో రాదు, మీ నుంచే పుడుతుంది. మీ అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల ఈ యొక్క గండం యొక్క ప్రధాన ప్రభావం అయితే మీ బయటపడుతుంది. మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి. మీ మాటలను పొదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగ విషయంలో ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడం, వ్యాపార విషయంలో ఎవరైనా అయితే మిమ్మల్ని రెచ్చగొట్టడం, ఇటువంటి పనులు చేసినా కూడా మీరు డబ్బు యొక్క లావాదేవీల విషయంలో రూపాయి ఖర్చు అయ్యే చోట 10 రూపాయలు పెట్టించే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. ఎవరైనా అలా చేయడం వల్ల ఆర్థిక ధన నష్టం అనేది జరుగుతుంది. కనుక ఈ యొక్క నష్టాన్ని మీరు తగ్గించుకోవాలంటే హెచ్చులకు పోకుండా ఎవరో రెచ్చగొట్టారు ఏదో చేయాలనే పనులు మాత్రం మానుకోండి. ఉన్నంతలో అధికారులు కూడా కాకపోవచ్చు, అలాగే నమ్మిన వారు కూడా మిమ్మల్ని ఈ రేపటి రోజున రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కనుక మీకు ఆ గండం ఏ రూపంలో అయినా రావచ్చు. శని చంద్రుల యొక్క ప్రభావం కూడా కనబడుతుంది కనుక ఆవేశంలో, అహంలో, అపోహలో కూడా మీరు ఉద్యోగం వదిలేయడం, వ్యాపారం విడిచిపెట్టడం ఇలాంటి రిస్కుల పరిస్థితులు అయితే అసలు మీరు చేయవద్దు. వాటి జోలికి వెళ్ళవద్దు. భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఆహారాన్ని వీడండి. అంతా శివనామస్మరణతో అయితే పరమేశ్వరుడు దగ్గరగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. మీ సహోద్యోగుల మాటలు నమ్మకూడదు. అలాగే వారి యొక్క కుట్రలు సఫలం అవుతాయి కనుక మీరు ఏంటంటే వారి యొక్క మాటలు నమ్మితే తిరిగి మీరే గాయపడతారు కనుక గుర్తుంచుకోండి. రేపటి రోజున సాధారణంగా ఉన్న ఏదో ఒక రూపంలో కుట్ర అనేది శత్రువుల నుండి మీకు పొంచి ఉంది కనుక మీరు ఏదో ఒక రూపంలో ఆ కుట్రను అయితే వారిని తిప్పికొట్టి మిమ్మల్ని నవ్వుతూనే మాట్లాడి ఆ కుట్రలో తోసేస్తూ ఉంటారు. శాంతంగా ఉంటారు, కానీ మీ జీవితాన్ని మొత్తాన్ని కూడా నష్టపోయేలాగా చేస్తారు. ఎవరి మాటను అసలు పట్టించుకోవద్దు. మీ పనిలో ఆటంకం ఏదైనా కూడా ఉంటే తొలగించుకొని ముళ్ళకంపను పక్కకు తోసేస్తూ మీరు ఒక రహదారిని ఏర్పాటు చేసుకోవాలి. కష్టం వచ్చింది, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అన్నట్లుగా మీకు అనిపిస్తుంటుంది, కానీ భగవంతుని యొక్క పరీక్షా కాలం మీరు ఖచ్చితంగా అయితే గుర్తుంచుకొని తీరాలి. ఈ పరీక్షలో మీరు విజయాలు ఖచ్చితంగా అయితే సాధిస్తారు. అలా సాధించడానికి మీ జీవిత భాగస్వామి మధ్య మూడో వ్యక్తి ప్రమేయాన్ని రేపటి రోజున వివరించండి. మానసికంగా కూడా కృంగుబాటు మొదలవుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఇంట బయట మీకు స్వతహాగా సమస్యలు రాబోతున్నాయి. ఏ రూపంలో అయినా సమస్య ఎటువైపు నుంచైనా పొంచి ఉంటుంది, మీరు గమనించుకోవాలి. రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌనం పాటించడం అన్నిటికంటే ఉత్తమం.
అలాగే మీరు నిత్యం శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. ఏ పని మొదలుపెట్టినా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించుకొని విఘ్నేశ్వరుని పూజ చేసుకొని మీరు అయితే పనిని ప్రారంభించడం వల్ల మీకు అన్ని పనుల్లో ఆటంకాలు అయితే తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి. రేపటి రోజున ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఆ ప్రమాదాల నుంచి ఎటువంటి విధంగా అయితే పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి విధంగా తప్పించుకోవాలని అయితే మొత్తం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.